హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ యొక్క న్యూ ఆల్గోరిథం ఏంటో తెలుసుకుందాం. నాలాగా మీరు కూడా బాగా టెన్షన్ లో ఉన్నారా? డే అండ్ నైట్ కష్టపడి వీడియోస్ పెడుతున్నారా? బట్ వ్యూస్ 100-200 దగ్గర ఫిక్స్ అయిపోతున్నాయా? అసలు యూట్యూబ్ యొక్క న్యూ ఆల్గోరిథం మీ ఛానల్ కి యాంటీగా ఉంటుంది అనిపిస్తుందా? మీ వీడియోస్ ని అస్సలే పుష్ చేయడం లేదు అనేసి డౌట్ వస్తుందా? అయితే ఇది వినండి. అందరు చెప్తారు యూట్యూబ్ యొక్క న్యూ ఆల్గోరిథం చేంజ్ అయింది అని, బట్ ఎవరు ఎగ్జాక్ట్ గా చెప్పరు ఆ చేంజ్ ఏంటి అనేది, అది ఎలా వర్క్ అవుతుందని. సో టెన్షన్ పడకండి. ఈ రోజు నేను యూట్యూబ్ యొక్క న్యూ ఆల్గోరిథం లో ఉన్న 3 సీక్రెట్స్ అయితే చెప్తాను. అది మీ కంటెంట్ చేసే విధానాన్ని టోటల్ గా మార్చేస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, యూట్యూబ్ చూసేది ఏంటంటే మన వీడియో మీద ఎంతమంది క్లిక్ చేశారు అనేది. యూట్యూబ్ ఓన్లీ CTR నే చూస్తుంది, అంటే ఎంతమంది మీ వీడియో యొక్క థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారు అనేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఎక్కువగా CTR కన్నా CVR ని కన్సిడర్ చేస్తుంది. CVR అంటే కన్వర్షన్ రేట్ అండి. అంటే వ్యూవర్ క్లిక్ చేశాక మీకు కనెక్ట్ అయ్యారా లేదా అని. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వ్యూవర్ క్లిక్ చేశాక మీ ఛానల్లో మీ వీడియోని చూస్తున్నారా లేదా, పూర్తిగా చూస్తున్నారా లేదా సగంలోనే చూసి వెళ్ళిపోతున్నారా, ఇంకా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేశారా లేదా, వాళ్ళు క్లిక్ చేసి 5 సెకండ్స్ లో బయటకు వెళ్ళిపోయారా అని చూస్తుందండి. వాళ్ళు క్లిక్ చేసి ఇన్స్టెంట్ గా బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ లో ఉంటే అప్పుడు ఆల్గోరిథం ఏమర్థం అవుతుందంటే ఈ థంబ్నెయిల్ ఏదో మోసం ఉంది, ఈ వీడియోని ప్రమోట్ చేసి కూడా వేస్ట్ అని ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు మన వీడియోని పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మీరు క్లిక్ విత్ థంబ్నెయిల్ కాకుండా వాల్యూ విత్ థంబ్నెయిల్ ని క్రియేట్ చేయండి, సరేనా? సెకండ్ వన్, ఇప్పుడు ఆల్గోరిథం ఏం చేస్తుందంటే వ్యూవర్ యూట్యూబ్ లో ఆ టైంకి ఏం చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది ట్రాక్ చేస్తుంది. మీరు ఓన్లీ లాంగ్ వీడియోస్ పెడితే షార్ట్స్ చూసే ఆడియన్స్ ని రీచ్ అవ్వరు. ఆల్గోరిథం వాళ్ళకి మీ వీడియోస్ ని చూపించదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఛానల్లో మల్టీ ఫార్మాట్ కంటెంట్ ని క్రియేట్ చేయండి. షార్ట్స్ లో వాళ్ళని మీ ఛానల్ కి తీసుకురండి, అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియోస్ లో వాళ్ళని హోల్డ్ చేయండి. అప్పుడు ఆల్గోరిథం కి స్ట్రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి ఈ ఛానల్ దగ్గర అన్ని రకాల వ్యూవర్స్ కోసం కంటెంట్ ఉంది అనేసి. ఓకేనా? థర్డ్ వన్, దీనికంటే స్ట్రాంగ్ గా సిగ్నల్స్ వెళ్ళడానికి ఇంకొక మార్గం కూడా ఉంది. దాని వల్ల మీ ఛానల్ రాకెట్ లాగా పెరిగిపోతుంది. అదేంటంటే ఎర్లియర్ సెషన్ ఇంపార్టెంట్. అంటే ఒక వ్యూవర్ మీ ఛానల్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అన్నది. దాని వల్ల మీ ఛానల్ ఫాస్ట్ గా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు రిటర్నింగ్ వ్యూస్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. అసలు యూట్యూబ్ కి కావాల్సింది ఏంటి అంటే వ్యూవర్ కోసం యూట్యూబ్ కి తిరిగి రావాలి, కానీ ర్యాండమ్ వీడియోస్ కోసం కాదు. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే మీ ఛానల్ యొక్క కంటెంట్ అనేది ఎలెక్టివ్ అండ్ వాల్యుబుల్ గా ఉన్నప్పుడు ఒక ఆడియన్స్ కానీ వ్యూవర్ కానీ మీ వీడియో చూస్తుంటే వాళ్ళకి తిరిగి ఇంకొక వీడియో చూడాలి అనిపించేలాగా మీ కంటెంట్ అయితే క్రియేట్ చేయండి. ఓకేనా? అప్పుడు వ్యూవర్స్ మీ ఛానల్ ని క్లిక్ చేస్తారు, వీడియోని చూస్తారు. అండ్ ఎవ్రీ వీడియోలో నెక్స్ట్ వీడియో యొక్క సస్పెన్స్ ని క్రియేట్ చేయండి. అంటే ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తారు కదా, దీంట్లోనే రేపు జరగబోయే స్టోరీని కూడా పెట్టండి. దానివల్ల వ్యూవర్స్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటుంది. అంటే మీరు కంటెంట్ ని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేయండి. అప్పుడే ఆడియన్స్ డైలీ మీ ఛానల్ కి వస్తారు, వీడియోని క్లిక్ చేసి చూస్తారు. అప్పుడు ఆల్గోరిథం ఏం చేస్తుందంటే మీ ఛానల్ ని రాకెట్ స్పీడ్ లో పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఏం డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ లో చెప్పండి. ఓకేనా? అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.